హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగినర్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్తగా స్వీట్ రెసిపీ చేశాను. చూడండి, కరెక్ట్గా కొలతలతో చేయటం వల్ల చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉండే ఈ రెసిపీని చూసేద్దాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జ్యూసీగా గుల్లగా బాదుషాలండి. రెస్టారెంట్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాన్ని బాగా జల్లించాలండి పిండిని. అలాగే నెక్స్ట్ ఇంకొక కప్పు తీసుకొని అలాగే సేమ్ జల్లించాలండి. అలా చేయటం వల్ల బాదుషాలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా గుల్లగా వస్తాయి. సో ఇంకొక కప్పు మైదా యాడ్ చేశానండి నేను. అందులోకి 1 చిటికెడు బేకింగ్ సోడా వేయండి. నెక్స్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేయాలి. అలాగే 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేయండి. చాలా స్మూత్నెస్ వస్తుంది పిండి మొత్తము. చూడండి, బాగా పైన అలా మొత్తం మిక్స్ చేయాలండి ఫింగర్స్తో. అలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం గీ యాడ్ చేయండి. గీ వేస్తే చాలా టేస్ట్ వస్తాయండి బాదుషాలు. ఆ గీ కూడా పైన మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మనం అలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేయకూడదు. కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా మెత్తగా స్మూత్గా వస్తుందండి పిండి. నాకు మా పాప యాడ్ చేస్తుంది వాటర్. కొంచెమే పోస్తున్నానమ్మా అంట, కొంచెం పోస్తుంది. చూడండి, పిండి మొత్తం ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. మనం అట్లా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో బై ఫింగర్స్తోనే మనం ప్రెస్ చేయాలండి. చివరికి ఇట్లా కొంతసేపు మూత పెట్టుకొని కొంతసేపు నాననివ్వాలి. ఒక 1/2 అవర్ సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం చూడండి, చాలా బాగా వచ్చింది. బాదుషాలు కూడా గుల్లగా రావడానికి పిండి రెడీ అయిపోయింది. సో ఇట్లా మనం ఒక రౌండప్ చేసుకొని ఉండలు చేసుకొని అట్లా బాదుషా షేప్ చేసుకుందాము. చూడండి, అట్లా ఫింగర్తో ప్రెస్ చేస్తూ రౌండ్ చుట్టాలండి. మనం ఇట్లా తిప్పుతూ ఉంటే ఫింగర్తో చాలా బాగా వస్తుందండి. లోపల వరకు ఉడికిపోయి మొత్తం గుల్లగా అవుద్దండి బాదుషా అనేది నూనెలో వేయగానే. చూడండి, షేప్ అనేది ఇలాగా. ఎట్లాగో మనం నూనెలో వేసేటప్పుడు ఉబ్బుతాయి కాబట్టి మనము చిన్న సైజులో చేసుకోవాలండి. చూడండి, 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పున్నర బెల్లం సరిపోతుంది. నేను 3 కప్స్ తీసుకున్నాను. స్వీట్ తక్కువ కావాలనుకుంటే మీరు చూసి వేసుకోండి. చూడండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాదుషాలు అనేవి నూనెలో వేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అవే ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు అవే పైకి వస్తూ ఉంటాయి. అంతలోకి బెల్లం పాకం కూడా మనకి అవుతుంది. చూడండి, పైకి అవే తేలుతున్నాయి. ఆయిల్ హీట్ ఎక్కే కొద్దీ అన్నీ ఒక్కొక్కటిగా తేలుతూ వస్తున్నాయి. మొత్తం ఫ్రై అవుతున్నాయండి. చూడండి, ఇట్లా బాగా బాదుషాలు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అవే చూడండి గుల్లగా అవుతున్నాయి. అంటే మధ్యలో బ్రేక్గా వస్తున్నాయి కదా. అలా వస్తేనే పాకం అంతా లోపలగా బాగా పట్టి మనకి జ్యూసీగా వస్తుంది. చూడండి, పాకం కూడా హీట్ ఎక్కేసింది. కొంచెం జిగురు పాకం వస్తే చాలండి. చూడండి, ఎంత బాగా ఫ్రై అయిపోయాయో బాదుషాలు. ఎంత టేస్టీగా కూడా వస్తాయి. చూడండి, మొత్తం అలా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకోవాలి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలండి. అందరూ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, బాదుషాలన్నీ పక్కకు తీసేసాను. ఇందులో ఈ పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్ అయినా మిక్స్ చేయొచ్చండి. నేను ఇట్లా ఇలాచీ జస్ట్ దాన్ని కొంచెం నలగకొట్టి వేసాను. చూడండి, మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. ఈ బాదుషాలన్నీ మనం ఫ్రై చేసుకున్నాం అంటే కదండి, మొత్తం ఆ పాకంలో వేసేయడమేను. ఒక్కొక్కటిగా కొంతసేపు అట్లా తిప్పిన తర్వాత ఒక్క పావుగంట ఉంటే చాలు. 1/2 అవర్ అయినా పావుగంట అయినా మీ ఇష్టం అండి. వెంటనే పట్టేది, ఎందుకంటే అన్ని కొలతలతో మనము బాగా పిండి కలిపాం కదా. సో అందుకని త్వరగా పాకం పట్టేసింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో రాకపోతే అప్పుడు మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. హెల్తీయే కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.